ఏమిటి రెడ్ బుక్ పాలన? ఇది ఆగదా? ఈ అంతం ఉండదా? ఈ పరిస్థితి మద్యం కేసు అయిపోయింది, ఇప్పుడు సిట్ ఇసుక అంటున్నారు. మరి దాంట్లో ఎంతమంది తీసుకెళ్తారో ఏం పాడో. ఈ నిన్న దాచేపల్లి ఇన్సిడెంట్ చూసిన తర్వాత కానీ ఈ చాలా ఇన్సిడెంట్స్ చాలా అరాచకంగా ఉన్నాయా లేవా? గోపి గారు చెప్పండి, మీరు చెప్పండి, ఏమిటి ఈ పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు? సార్ కొమ్మినేని గారు, మద్యం అయిపోయింది, మద్యం నడుస్తుంది, మద్యం కథ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఇసుక మీద పడ్డారు. ఇసుక అయితే నిన్నే చెప్పుకోవచ్చు, కానీ ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1200-1500 ఉండేది ట్రక్ ఇసుక. ఇప్పుడు దాదాపుగా 2700, 2900 అంతవరకు వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల 3000 నడుస్తుంది. దాన్ని బట్టి జనానికే తెలుసు ఎవరు ఇసుక పేరుతోటి ఉచిత ఇసుక అని చెప్పేసి ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు అనేది తెలిసిందే. ఇక రెడ్ బుక్ పాలన వస్తే నిజంగానే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉప ముఖ్యమంత్రులు. అదే నడుస్తుంది, ప్రాక్టికల్ గా అయితే అదే నడుస్తుంది. చంద్రబాబు కేవలం ఏదో మంత్రిత్వ శాఖలతో రివ్యూలు పెట్టుకోవడం, అధికారులతో మాట్లాడడం అంతవరకే జరుగుతుంది. అధికారుల ట్రాన్స్ఫర్లు, అధికారిక కార్యక్రమాల నిర్వహణ ఇవన్నీ కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు అరెస్టులు ఏం చేసినా కూడా మరి లోకేష్ చెప్పే దాని ప్రకారమే నడుస్తున్నాయి అరెస్టులు కూడా. రెడ్ బుక్ లో ఏమైతే ఉందో అవే పోలీసులు అమలు చేస్తున్నారు. పోలీసులు ఈసారి ఎందుకో కొంచెం అత్యుత్సాహంగా కనిపిస్తున్నట్టున్నారు గతంలో కంటే. గతంలో కూడా కొన్ని పార్టీలకు, అధికారంలో ఉండే పార్టీకి పోలీసులు అనుకూలంగా పనిచేయడం మనకి తెలుసు, కానీ ఇప్పుడు అయితే కొంచెం అత్యుత్సాహం ఎక్కువ కనిపిస్తుంది. చాలా మంది అత్యుత్సాహం కొద్దిగా లిమిట్ లో ఉంటే పర్వాలా, ఈ రకంగా వేధించడం ఏంటి, ఆ కొట్టడం ఏంటి, అది అసలు ఆ కొట్టే పైగా వేరే కారులో ఎవరో టీడీపీ నేత తీసుకురావటం ఏంటి, ఇదంతా ఏంటి అరాచకం కదా. అదే నడుస్తుందండి. ఇప్పుడు పోలీసులు ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు. పోలీసులు యూనిఫామ్ వేసుకొని పనిచేయడం లేదు. యూనిఫామ్ తీసేసి అఫీషియల్ కార్లు పక్కన పెట్టేసి ప్రైవేట్ కార్లు వాడుతూ సివిల్ డ్రెస్సులు తిరుగుతూ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము వీడియోలో. ఆ రకంగా కొట్టారు. అంత బలమైన వ్యక్తిని అలా నడిచే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఏ స్థాయిలో కొట్టారు, ఎలా కొట్టారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో దాన్ని బట్టే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రాంతాల్లో పోలీసులు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని టార్గెట్ గా చేసుకొని పనిచేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు చూస్తారు. ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టు ఎన్నికలు వస్తే గానీ వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో ఏం చేయబోతున్నారో అనేది మనకు తెలియదు. రైట్, ఓకే. వెంకట్ గారు, ఏంటి ఎంతకాలం ఈ వేధింపులు ఎదుర్కోవాలి మీరు? ఇంకా 4 ఏళ్ళు తప్పదు కదా సార్. అంతేనా? 4 ఏళ్ళు తప్పదు. 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక అయితే ఇక్కడ దారుణం ఏంటంటే పోలీసులు కూడా రేపొద్దున బలి కాబోతున్నారు దీంట్లోనే. ఎందుకంటే పోలీసులు తెలుగుదేశం ఏంటంటే మీరు చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయులు అంత సీనియర్ ఆఫీసరు బెయిల్ అడ్డుకోవడం కోసం కూడా ఈ రకంగా అట్లా చేస్తే రేపు వాళ్ళకి ఐఏఎస్ వస్తాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు కొంతమందికి అసలు పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపటం. ఇప్పుడు కొంతమంది వాళ్ళు అడ్డు పెట్టుకొని 199 మంది ఉన్నారు మొన్నటి వరకు. ఇంక ఇప్పుడు అది ఇంకా పెరుగుంటారు. ఇంకొంతమంది ఉన్నాళ్ళు కూడా తీసేస్తున్నాడు కొంతమంది, ఏది వాళ్ళకి అనుకూలంగా పని చేయట్లేదని తప్పేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చూస్తే ఈరోజు ఎవరైతే దాచేపల్లి సీఏగా ఉన్నటువంటి భాస్కర్ మొన్న సోషల్ మీడియాకి సంబంధించి పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించి మీ ఆయన మీద గంజాయి కేసు పెడతా, మీ మీద రాష్ట్రం మొత్తం అన్ని కేసులు పెడతా, సో మీరు ఒప్పుకోండి మేము చెప్పినట్టుగా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి న్యాయమూర్తి ముందే వెళ్ళి డైరెక్ట్గా చెప్పింది నన్ను ఇలా బెదిరించాడు ఈ సీఏ అని చెప్పి. ఎవరైతే ఆమెను చూడటానికి వచ్చిన వాళ్ళని రానియకుండా స్టేషన్కి బేడీలు వేసాడు, ఇదే గేట్కి బేడీలు వేసినటువంటి ఈ సీఐ. ఎంత దారుణం అంటే సార్, నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జానీ అనే అతను కారులో తీసుకొని వచ్చారు చూడండి సార్. ఇది కారు ఏంటి అసలు ఇతనితో ఈ స్టోరీ ఏంటంటే ఇతను మొన్న ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే ఇప్పుడు నిన్న కొట్టారు హరికృష్ణ తండ్రి, వాళ్ళు చిన్న సామాన్యులు. సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారని చెప్పి అక్కడ ఆ రోజు గొడవ అయింది. గొడవకు సంబంధించిందంటే వీళ్ళు ఇంకా వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంత గొడవలు అవుతాయి అని చెప్పి తెలంగాణ వచ్చి టిప్పర్ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు.
సో ఇక్కడ ఉద్యోగం చేసుకున్నారు. అయితే నిన్న అక్కడ ఊర్లో గుడిలో తిరణాలు జరుగుతాయి కదా, ఆ గుడిలో తిరణాలకు సంబంధించి వచ్చారని తెలుసుకొని సో మీకు రాజీ కుదురుస్తాము 40 లక్షల రూపాయలు తీసుకోండి పోలీసులే. ఈ సిఐఏ మధ్యలో ఉండి నేను తెలుగుదేశం వాళ్ళతో కేసు లేకుండా రాజీ, అప్పుడు కేసు నమోదైంది వీళ్ళ మీద, సో కేసు లేకుండా రాజీ చేస్తా 40 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. అసలు ఎవరు లారీ డ్రైవర్ 40 లక్షల రూపాయలు అంటే తీసుకొని రమ్మని చెప్తే అసలు నా దగ్గర డబ్బులు ఏంటంటే నేనేం చేశాను ఆ రోజు, ఈ గొడవ సంబంధించి ఆల్రెడీ కేసు పెట్టున్నారు. సో అంటే అని చెప్తే ఆయన్ని తెలుగుదేశం వాళ్ళ కారులోనే సిఐ వీళ్ళందరూ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకురాకుండా సిఐ క్వార్టర్స్కి తీసుకెళ్లారు. ఎంత దుర్మార్గం చూడండి. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు మరి కొంతమంది గ్రామస్తులు వెళ్తే సిఐ లెక్క లేకుండా వాళ్ళ మీద కూడా ఏది పడితే అది మాట్లాడి ఇంకా పెద్ద గొడవ అవుతుందని చెప్పి అప్పుడు ఇంకా పబ్లిక్కి చూపించినటువంటి పరిస్థితి. అప్పటికే తీవ్రంగా కొట్టారు. అది మీకు విజువల్స్లో కనబడతా ఉన్నాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు బాగా గుర్తు, వే బ్యాక్ 70s మా ఊళ్ళో గన్నవరం కృష్ణా జిల్లా ఒక లేడీని, ఒక రంజిత్ ఏదో ఉండేది ఆయన పేరు ఎస్ఐ, ఆయన ఒక లేడీని బాగా హింసించి ఎక్కడ వెనకాల వంటగదులని ఉండేవారు ఆ రోజుల్లో, అక్కడ పెట్టేశారు. మొత్తం ఊరంతా తిరగబడిందండి ఆ రోజున. తిరగబడితే అప్పుడు ఆసుపత్రిలో తీసుకెళ్ళారు. అది విషయం బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా తిరగబడ్డారు, ఏమిటి అరాచకం అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ పరిస్థితి కనపడటంలో ఏందో మరి ఇప్పుడు కూడా ప్రజల్లో కూడా చైతన్యం. ఇప్పుడు తప్పు చేసి ఉంటే శిక్షించండి, మనం ఎవరు కాదు సార్, కేసు పెట్టండి, లీగల్గా వెళ్ళండి, మీకు అసలు 3rd డిగ్రీ ప్రయోగించే రైట్ లేదు. సో పోలీసులు మీరు కేసులు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు మందలించింది. అయినా కూడా ఇక్కడ పోలీసులు తీరు మారట్లా. మొన్న చూస్తే చిలకలూరుపేట సిఐ సుబ్బనాయుడు, అతను మాజీ మంత్రి విడదల రజనీ గారి మీద ఏ విధంగా దౌర్జన్యం చేశాడు చూసాం. ఎంత దారుణం అంటే సార్, అతను ఎస్ఐగా 2014-19 మధ్య అదే చిలకలూరుపేట నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలు అదే నియోజకవర్గంలో, రోజు చిలకలూరుపేట టౌన్ ఎస్ఐగా, తర్వాత రూరల్ ఎస్ఐగా, నాదెండ్ల మండల ఎస్ఐగా ఇతను మీ వాళ్ళతో కూడా బాగానే ఉన్నట్టు. అప్పుడు కాదు కదా సార్, 2014-19లో ఏదైతే పత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఎస్ఐగా ఉన్నాడు, ఇప్పుడు సిఐ అయ్యాడు, మళ్ళీ అక్కడే తెచ్చుకున్నారు. పత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకయ్యమ్మ గారు అక్కడ చేయకూడదు కదా, 5 సంవత్సరాలు ఒకే చోట ఒకటే నియోజకవర్గంలో పోస్టింగ్ అంటే అప్పుడు ఇతని మీద అనేక కంప్లైంట్లు వెళ్ళినా కూడా పత్తిపాటి పుల్లారావు అండతో పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ విచ్చలవిడి అతనే సెటిల్మెంట్లు. రేషన్ మాఫియా నడవాలంటే అతని కన్సర్న్లో నడవాలి. ఏదో అక్కడ ల్యాండ్ మాఫియా, రేషన్ మాఫియా, మద్యం అన్నీ సిఐ చెప్పినట్టు నడవాలి. సిఐ వెనకాల ఎవరు? పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం. సో అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటారు. మొన్న దళిత మహిళా ఎంపీటీసీ ఆమె నైటీలో ఉంటే తెల్లారగట్ట 3ంటికి 20 మంది పోలీసులు వచ్చారు. తెల్లవారుదామన 3ంటికి ఆమె నైటీలో ఉంది. నేను చీర మార్చుకొని వస్తానంటే కారులో చీర మార్చుకోనని అంటున్నారు పోలీసులు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పోలీసులు కూడా కొంతమంది వ్యవహరిస్తున్నారనేది గమనించమని చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో చెప్పాడు, శిశుపాలుడు పాపాలు పండుతాయి, ఆ పాపాలు అన్ని చేస్తా ఉన్నారు మీరని. ఆ పాపాలు పండినప్పుడు ఉప్పెన వస్తుంది సార్. శ్రీలంక, బంగ్లాదేశ్లో ఏ విధంగా తిరుగుబాటు వస్తుందో ఈ ప్రభుత్వం మీద కూడా అదే విధంగా తిరుగుబాటు వచ్చే రోజులు ముందు కనపడుతున్నాయి అనేది ఇప్పుడు రోజుకు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఒక పక్క అక్రమంగా కేసులు, ఇసుకకి సంబంధించి ఇప్పుడు కేసు సిట్టేశారంట. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, లిక్కర్లో కూడా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. కానీ లిక్కర్లో కుంభకోణం అంటారు. ఇసుకలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు.